ఫ్రెండ్స్, అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు అమరావతిలోని అత్యంత లగ్జీరియస్ అండ్ స్పేసియస్ అపార్ట్మెంట్ ఇంటీరియర్ చూద్దాం రండి. లగ్జీరియస్ బిల్డింగ్స్ అంటే ఎక్కడబ్బా అనుకుంటున్నారా? అదేం లేదండి, మన ఆల్ ఇండియా సర్వీసెస్ ఉద్యోగుల బిల్డింగ్సే. లోపల ఇంటీరియర్ ఎంత క్లాస్గా ఉందో ఇంట్రోలో చూశారుగా. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్దాం. ఈలోపు చిన్న లైక్ ఇవ్వండి, కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మనం అమరావతిలో నిర్మించిన ఆల్ ఇండియా సర్వీసెస్ ఉద్యోగుల అపార్ట్మెంట్స్ ఇంటీరియర్ పనులు చూడబోతున్నాం. ఇక్కడ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఎక్స్టీరియర్ పనులు ఎప్పుడో 6 ఏళ్ల క్రితమే పూర్తయిపోవడంతో ఇప్పుడు ఇంటీరియర్ పనుల మీద ఫోకస్ చేశారు. ఆఫీసర్లకు ఇచ్చే ఈ ప్లాట్లు పూర్తిగా రెడీ చేస్తే ఎలా ఉంటాయో శాంపుల్గా 2 ప్లాట్లు చూద్దాం పదండి. లిఫ్ట్లు ఇంకా రెడీ కాలేదు కదా, అందుకని ఈ స్టెప్స్ మీద నుంచి పైకి వెళ్దాం ఫ్రెండ్స్. వర్కర్సు వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు చూడండి. ముందుగా ఆ ప్లాట్లోకి వెళ్దామండి. పక్కన ఉందే అది ఏసీ అవుటర్ యూనిట్ ఫ్రెండ్స్. అదేనండి కంప్రెసర్. ఎప్పుడో ఫిక్స్ చేశారండి, కానీ వాడకం లేదు. ఇది విజిటర్స్ లాంజ్ అనుకుంటా. ఫ్యాన్లు ఉన్నాయి కానీ ఏసీ పెట్టలేదు. ఆఫీసర్స్ ఫ్లాట్ లోపలికి వెళ్దాం పదండి. ఇది మెయిన్ హాల్ అనుకుంటా, చాలా పెద్దదిగా ఉంది. హాలు మధ్యలో పెద్ద షోకేసు, టీవీ ఏరియా, హ్యాంగింగ్ లైట్లు, ఫ్యానులు, ఏసీ అన్నీ ఉన్నాయి. పక్కనే ఇంకో హాలు, బాల్కనీ ఉంది. ఇక్కడ కూడా టీవీ పెట్టుకుంటారేమో, మనకైతే తెలీదు. ఈ హాలులో మొత్తం 3 ఏసీలు ఉన్నాయి. ఇది ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనుకుంటా ఫ్రెండ్స్. 3 బెడ్రూమ్లు ఉన్నాయి. ఈ ఫ్లాట్ ఒక్కొక్కటి 3500 స్క్వేర్ ఫీట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కో బిల్డింగ్లో ఇలాంటివి 24 ఉంటాయి. ఫ్లోర్కి 2 చొప్పున 12 ఫ్లోర్లు ఉంటాయి. ఇలాంటి బిల్డింగ్స్ మొత్తం 6 ఉంటాయి. 6 కలిపి మొత్తం 144 ఫ్లాట్స్ ఉంటాయి. కిచెన్ అనుకుంటా, చాలా విశాలంగా, చాలా మోడర్న్గా ఉంది. ఈ షెల్ఫ్స్ చూడండి, గది నిండా షెల్ఫ్లే ఉన్నాయి. ఎంత బాగుందో కదా. గ్లాస్ డోర్స్ కూడా పెట్టారు. ఇది కిచెన్ పక్కనున్న బాల్కనీ ఫ్రెండ్స్. ఇదిగో ఆ పక్కన కనిపిస్తున్నావేమో ప్రిన్సిపల్ సెక్రటరీస్ విల్లాస్. పక్కన కాలువలాగా ఉన్నది చూసారా,
అది N12 రోడ్డు ఫ్రెండ్స్. ఆ కాలువలాగా కనిపిస్తోందే, అది అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం తీసిన గుంతండి. ఒకసారి రూములు చూద్దామా? రూములు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏమో. రూమ్ చాలా పెద్దదిగా ఉంది. ఇందులో వుడెన్ అల్మారా, డ్రెస్సింగ్ టేబుల్, వాల్ మౌంట్ ల్యాంప్స్, ఏసీ, ఫ్యాను, అందమైన సీలింగ్ లైట్లు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇంకో రూము చూద్దాం ఫ్రెండ్స్. ఇది కొంచెం చిన్న రూము. ఆ రూమ్లో ఉన్నట్లే ఏసీ, షెల్ఫ్లతో సహా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇది 3వ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏసీ సెట్ చేయలేదు కానీ విండోస్కి మాత్రం కర్టన్ వేశారు. ఇప్పుడు మెయిన్ హాల్లోని బాల్కనీలోకి వెళదాం. ఇది ఇందాక మనం చూసిన N12 రోడ్డు ఈస్ట్ సైడ్ వ్యూ ఫ్రెండ్స్. ఇది కామన్ టాయిలెట్ అనుకుంటా. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆపోజిట్లో ఉన్న ఇంకో ఫ్లాట్ చూద్దామా? ఇది ఫ్లాట్ విజిటర్స్ ఏరియా. బిల్డింగ్ రెడీ అయితే ఇలా ఉంటుందంట. ఈ ఫ్లాట్లో పనులు కొంచెం పెండింగ్లో ఉన్నట్లున్నాయి. హ్యాంగింగ్ లైట్స్కి ఇంకా కవర్స్ కూడా తీయలేదు. కిచెన్ మాత్రం ఇంకా రెడీ అయినట్లు లేదు. ఏసీలు, ఫ్యాన్లు మాత్రం కంప్లీట్గా బిగించారు.
ఇవి బిల్డింగ్ అవుట్ సైడ్ జరుగుతున్న పనులు ఫ్రెండ్స్. బిల్డింగుల్లో మెయిన్గా పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. చూసారా, అంతెత్తున గాల్లో ప్రాణాలు పెట్టి పెయింటర్స్ రంగులు వేస్తున్నారు. ఇక్కడ 150 మంది వరకు కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళంతా రకరకాల పనుల్లో ఉన్నారు. వీడియో కోసం వాళ్ళందరినీ ఒక చోటకి చేర్చలేం కదా, సో అర్థం చేసుకోండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. వీలైతే ఒక లైక్, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లు మీ టీం అమరావతి ప్రస్థానం.